విలువైనటువంటి ఏదైనా మనీనో ఆర్నమెంట్స్ దానిపైన నీ ఫోకస్ పెడుతుంటే అది నీ దగ్గర రాదు. కానీ దాని ఓనర్ ఎవరైతే ఉన్నారో, అది ఎవరైతే ప్రేమతో నీకు ఇస్తారో వాళ్ళని నువ్వు అర్థం చేసుకుని వాళ్ళతో నువ్వు సంతోషంగా సహవాసం చేస్తే కేవలం దానిపైన నువ్వు ఫోకస్ చేయడం కాదు, అంతకంటే విలువైనది, అంతకంటే గొప్పది ఆయన నీకు ఇస్తాడు. నాట్ ఓన్లీ ద పవర్ బట్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ద అనాయింటింగ్ ఇస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. పవర్ ని నువ్వు కొన్ని పరిస్థితుల్లో ఉపయోగిస్తావు. ఖచ్చితంగా క్రైస్తవ జీవితం అన్నది పవర్ఫుల్ గా ఉండాలి. దానికోసమే పరిశుద్ధాత్మ అభిషేకం తప్పనిసరిగా ఉంది. కానీ దానికి మాత్రమే పరిమితం కాదు. రియల్ మీనింగ్, రియల్ పర్పస్ ఏంటంటే దేవునితో అన్యోన్యమైనటువంటి సహవాసం కలిగి ఉండడానికి, టు క్యారీ అండ్ టు ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అది దేవుడు మన నుంచి ఆశించేది, అది దేవుడు మనకి ఇవ్వాలని కోరుకునేది. హిస్ ప్రెజెన్స్. మీ యొక్క శరీరాలు ఏమై ఉన్నాయంట తెలుసా? పరిశుద్ధాత్మునికి ఆలయమై ఉన్నాయంట. మీరేమో అక్కడ ఉండేది ఏదో కావాలి, ఆయనలోది తీసుకోవాలనుకుంటుంటే ఆయన కంప్లీట్ గా వచ్చి మీలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు.